श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాన్ని శ్రీ సాయి సచ్చరిత్రం 51వ అధ్యాయం. భక్తులకు ఆశ్రయమైన సాయి మీకు జయము జయము. గీతార్థాన్ని వ్యాఖ్యానించిన గురువర సకల సిద్ధులను ప్రసాదించే ప్రభు నన్ను కరుణించండి. వేడిని తగ్గించడానికి మలయగిరిపై చందన వృక్షాలు పెరుగుతాయి. అట్లే ప్రపంచంలోని ప్రజలను సుఖపెట్టడానికి మేఘాలు భూమిపై వర్షిస్తాయి. దేవతలను పూజించడానికి వసంత ఋతువులో పూలు పోస్తాయి. అట్లే శ్రోతలను సంతోషపరచడానికి ఈ సాయి కథా పరంపరలు ఉదయించాయి. ఈ సాయి చరిత్రను వింటే శ్రోతలు వక్త ఉభయులు పవిత్రులవుతారు. విన్నవారి చెవులు చెప్పిన వారి నోళ్లు పవిత్రమవుతాయి. గత అధ్యాయంలో అజ్ఞాన నిరసనమవుతే జ్ఞానం ఎలా ప్రకటమవుతుంది అన్న విషయం మరియు తద్విద్య ప్రణిపాతేన అన్న శ్లోకానికి అర్థం వ్యాఖ్యానించడం జరిగింది. భగవద్గీత పరిసమాప్తిలో 18వ అధ్యాయాంతమందు 72వ శ్లోకం చివర శ్రీకృష్ణుడు అర్జునుని అడిగాడు, ఇప్పటి వరకు ప్రవచనం విన్నావు కదా, మరి దాంతో నీకు మోహం తొలగిపోయిందా అని ఇదే ప్రశ్నను స్పష్టంగా అడిగారు. కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు. అట్లే అర్జునుడు కూడా నా మోహం తొలగిపోయిందని జవాబిచ్చాడు, కానీ జ్ఞానం కలిగింది అని చెప్పలేదు. మోహం విచ్చిత్తి అయిందని చెప్పాడు. మోహం అంటే కేవలం అజ్ఞానం. రెండింటి అర్థం ఒకటే అని గీతార్థాన్ని ఎరిగిన వారికి తెలుసు. యత్వయోక్తం వచస్థేన మోహోయం విగతో 11వ అధ్యాయ ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుతో ఇదే అన్నాడు. ప్రస్తుతం ఈ నూతన అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షిత్ను బాబా మొదట షిరిడీలో ఎలా స్థిరపరిచారు అన్న విశేషమైన విషయాన్ని గురించి వివరిస్తాను. అతనికి షిరిడీలో గల రుణానుబంధం, అతనికి సాయిబాబాతో గల దృఢమైన సంబంధం ఏర్పడడానికి మూల కారణాన్నంతా మొదటి నుండి వినండి. అతని విస్తార కథ చిన్న పెద్ద అందరికీ తెలిసిందే. కానీ అతడు మొదటి షిరిడీకి ఎలా వచ్చాడనే విషయం అందరికీ తెలియదు. పూర్వపుణ్యం కారణంగా పరమేశ్వరుని కృపాదృష్టి లభిస్తుంది. దానివల్లనే తర్వాత సద్గురువుతో కలయిక ఏర్పడి శిష్యునికి ఆనందం సంతృప్తిగా లభిస్తుంది. ఈ విషయాన్ని గురించి ఈ అధ్యాయంలో శ్రోతల హృదయాలకు ఆనందాన్ని కలిగించే కథాత్రయాన్ని, ముగ్గురు భక్తుల మహాభాగ్యాన్ని వర్ణిస్తారు. పరమార్థ ప్రాప్తి కోసం కోటాను కోటి ఇతర ఉపాయాలు ఎన్నో ఉన్నా సద్గురు కృపాదృష్టి లేకపోతే పరమార్థం ప్రాప్తించదు. ఈ విషయంలోని మధురమైన కథను వింటే శ్రోతల కోరిక తీరి వారికి తమ సమస్యను వారికి తమ శ్రేయస్సును సంపాదించుకోవాలన్న శ్రద్ధ కలుగుతుంది. గురుభక్తులను సమాధానపరిచే పరమపావనమైన ఈ అధ్యాయాన్ని శ్రోతలు తమ మంచి కోసం సావధాన చిత్తంతో శ్రవణం చేయండి. హరిసీతారాం దీక్షిత్ కాకాసాహెబ్ అన్న పేరుతో ప్రసిద్ధుడు. బాబా భక్తులందరూ అతనిని ప్రేమతో సగౌరవంగా స్మరిస్తారు. అతని గత చరిత్రను వినాలన్న ఉత్సుకత గల భావికులైన భక్తులకు, రసికులకు ఆనందదాయకమైన అతని కథను సగౌరవంగా చెప్తాను. క్రీస్తు శకం 1909వ సంవత్సరం వరకు కాకాసాహెబ్కు సాయిబాబా అన్న పేరే తెలియదు. తరువాత అతడే సాయి యొక్క పరమ భక్తునిగా ప్రసిద్ధి చెందాడు. విశ్వవిద్యాలయంలోని విద్య పూర్తయిన తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచాక ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ లోనావాలాకు వచ్చాడు. నానాకు దీక్షితు పాత స్నేహితుడు. చాలా సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలుసుకుని పరస్పర సుఖ దుఃఖాల విషయాలు ముచ్చటించుకున్నారు. లండన్ నగరంలో రైలు బండి ఎక్కుతున్నప్పుడు దీక్షితుని కాలు జారగా ఆ కాలికి తగిలిన గాయం బాధ శత విధాల చికిత్సలు చేసినా తగ్గలేదు. బాధ గురించిన వృత్తాంతానంతా సంభాషించుకుంటుండగా అక్కడ సహజంగా శ్రీ సాయిబాబా మహిమ నానా గుర్తుకొచ్చింది. ఈ కాలి కుంటితనం పూర్తిగా పోవాలనుందా, ఉంటే మా గురువు గారి దర్శనానికి రండి అని నానా కాకాసాహెబ్ చెప్పాడు. పైగా నానా ఆశ్చర్యకరమైన సాయి యొక్క వృత్తాంతాన్ని, ఆ సత్పురుష శిరోమణి గురించిన మహిమను ఎంతో సంతోషంగా దీక్షితునికి తెలియజేశాడు. నా మనుషులు ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే దారం కట్టి పిచ్చుకను లాక్కుని వచ్చినట్లు వెంటనే లాక్కుని వస్తాను అని బాబా నిత్యం చెప్పే వచనం. మరి మనం వారి మనుషులం కాకపోతే వారి వైపు ఆకర్షింపబడం అని నానా చెప్పాడు. మీరు వారి మనిషి కాకపోతే మీకు వారి దర్శనం కాదు. ఇదే బాబా యొక్క గుర్తు. కనుక మీ అంతటా మీరు అక్కడికి వెళ్ళలేరు. సాయి గురించిన వర్ణన విని దీక్షిత్ మనసుకు సంతోషం కలిగి నేను వచ్చి బాబాను దర్శనం చేసుకుంటానని నాన్నకు చెప్పాడు. ఈ నా కాలి గురించిన మాట ఎందుకు, శరీరం నశ్వరం కనుక ఈ కాలి బాధ ఎంతకాలమైనా ఉండని, దాని
దాని గురించి నాకేం చింత లేదు. నిరతిశయ సుఖం సంపాదించుకోవడానికి నేను తప్పక మీ గురు దర్శనానికి వెళ్తాను. నాకు అల్ప సుఖాలపై కోరిక లేదు. నేను వారిని కోరను. బ్రహ్మ కంటే వేరే సుఖం లేదు. అదొకటే అమూల్యమైన సుఖం. ఆ సుఖం కొరకు నేను మీ గురువుకు దాసుని అవుతాను. ఈ కాలిగుంటితనం ఇలాగే ఉండిపోని. నాకు దీని చింత ఏం లేదు. కానీ కానీ నా కుంటి మనసును బాగు చేయండి అని ప్రార్థిస్తాను. ఏవేవో సాధనలు చేసి చాలా శ్రమపడ్డాను, కానీ మనసు స్థిరపడలేదు. స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు తెలియకుండానే అది జారిపోతుంది. మనసును నిగ్రహించాలని ఎంత జాగ్రత్త పడినా మనసు ఆశ్చర్యంగా దృష్టికి అందకుండా తప్పించుకుని తిరుగుతుంది. నానా, నేను మీ గురువు దర్శనానికి వచ్చి నా మనో వైకల్యాన్ని తొలగించమని ప్రార్థిస్తాను. నశ్వరమైన శరీర సుఖాలపై విరక్తి కలిగి పరమాత్మ సుఖంపై ప్రీతి గల భక్తులు పరమార్థాన్ని సాధించుకోవడం సాయికి పరమ సంతోషం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శాసనసభ ఎన్నికలు విషయాలను చర్చించుకుంటూ అంతటా ఆ విషయాన్ని ముచ్చరించుకుంటూ జనులందరూ ఆ పనుల్లోనే నిమగ్నయ్యారు. కాకాసాబ్ కూడా తన కోసం ప్రజల అభిమతాన్ని సంపాదించుకోవడానికి స్నేహితుల వద్దకు అనుకోకుండా అహ్మద్ నగర్ వెళ్ళాడు. కాకాసాబ్ మీరికరు అక్కడ సర్దార్, కాకాసాబ్ దీక్షిత్తు అక్కడ సర్దారు. అతడు దీక్షిత్కు చాలా సన్నిహితుడు అవడం వల్ల దీక్షిత్తు అతని వద్ద బస చేశాడు. అప్పుడు అహ్మద్ నగర్లో అష్ట ప్రదర్శనం ఉన్నందువల్ల దానికోసం అనేక రకాల మనుషులు అక్కడ పోగయ్యారు. బాలాసాహెబ్ మీరెక్కరు కోపర్గాంకు మమతారు అహ్మద్ నగర్లోని అష్ట ప్రదర్శనానికి హాజరయ్యాడు. దీక్షిత్తు అక్కడికి వచ్చిన పని అయిపోయింది. షిరిడీకి ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎవరు తీసుకుని వెళ్ళగలరు అని అతనికి షిరిడీ ధ్యాస పట్టుకుంది. బాబాతో దర్శన యోగం కలగాలి అని దీక్షిత్కు అదొక్కటే ఆలోచన. ఎవరు నా వెంట వచ్చి నన్ను బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళి వారి పాదాలపై పడవేస్తారని దీక్షిత్కు చాలా చింత. ఎన్నికల పని ముగిసిపోగానే ఇక షిరిడీకి ఎలా వెళ్ళాలని దీక్షిత్కు చింత పట్టుకుంది. మీరికరుకు ఆ విషయాన్ని మనవి చేశాడు. కాకాసాహెబ్ మీరికరు, అతని కుమారుడు బాలాసాహెబ్ ఇద్దరూ తమలో దీక్షిత్ వెంట ఎవరు వెళ్ళాలి అని ఆలోచించారు. ఆ ఇద్దరిలో దీక్షిత్కు తోడుగా ఒకరు వెళ్తే చాలు, కానీ ఎవరు వెళ్ళాలి అని నిశ్చయించడానికి ఆలోచించసాగారు. మానవుని ఆలోచన ఒకటైతే పరమేశ్వరుని సంకల్పం మరొకటి. దీక్షిత్ షిరిడీ ప్రయాణానికి అనుకోని ఘటన సంభవించింది. ఇక్కడ దీక్షిత్ తప్పిస్తూ ఉండగా అక్కడ భక్తుని ప్రబలమైన కోరికను తీర్చడానికి సాయి సమర్థులు ఎలా కరిగిపోయారో చూడండి. దీక్షిత్ చింతిస్తూ బాధతో కూర్చుని ఉండగా మాధవరావు అహ్మద్ నగర్కు వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మాధవరావు అత్తగారి ఆరోగ్యం బాలేదు. వెంటనే భార్యతో సహా రమ్మని నగర్ నుండి అతని మామ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ తంతి వార్త అందగానే అతను తయారై బాబా అనుమతిని తీసుకుని భార్యతో సహా ఇద్దరూ చిత్రికి వెళ్ళారు. 3 గంటలకు వెళ్లే రైలు బండిలో ఇద్దరూ అహ్మద్ నగర్కు వెళ్లి టాంగా బండిలో ఇంటి గుమ్మం వద్ద దిగారు. ఇంతలో నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే అష్ట ప్రదర్శన సందర్భంలో ఆ దారిని వెళ్తూ అక్కడకు వచ్చారు. అనుకోకుండా మాధవరావు టాంగా బండి నుండి దిగటం చూచి వారికి అత్యంత ఆశ్చర్యానందాలు కలిగాయి. భాగ్యవశాత్తు షిరిడీలోని మాధవరావు ఇక్కడికి వచ్చాడు. దీక్షిత్ని షిరిడీ తీసుకుని వెళ్ళటానికి ఇంతకంటే మంచి తోడు ఎవరు అని అన్నారు. మాధవరావుని పిలిచి మీరేకరి ఇంటికి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు. నీవు అక్కడికి వెళ్ళు, బాబా లీలను చూడు. దీక్షిత్తు మాకు మంచి స్నేహితుడు. నీవు వెళ్తే మీ ఇద్దరికీ పరిచయం అవుతుంది. దీక్షిత్తు షిరిడీ వెళ్ళాలని అత్యంత కుతూహలంగా ఉన్నాడు.
నీవు రావటం అతనికి ఎంతో ఆనందం అని అతనితో చెప్పి ఆ విషయాన్ని దీక్షిత్కి తెలియజేశారు. దానితో దీక్షిత్ చింత దూరమై అతనికి సంతోషం కలిగింది. మామగారి ఇంటికి వెళ్ళి చూడగా అత్తగారి ఆరోగ్యం బాగానే ఉంది. మాధవరావు కాసేపు విశ్రమించగా మిరీకర్ వద్ద నుండి పిలుపు వచ్చింది. ఆ ఆహ్వానాన్ని అందుకొని మాధవరావు సాయంకాలం పూట దీక్షిత్ని కలుసుకోవటానికి బయలుదేరి వెళ్ళాడు. అదే మొదటిసారి అతడు దీక్షిత్ని చూడటం. బాలాసాహెబ్ ఒకరిని ఒకరు పరిచయం చేశాడు. ఆ రాత్రి ఇద్దరూ 10 గంటల బండిలో వెళ్ళటానికి ప్రయాణం నిశ్చయమైంది. ఆ విధంగా నిర్ధారణ అయ్యాక ఆ తర్వాత వింతని చూడండి. బాలాసాహెబ్ బాబా యొక్క ఫోటో పైనున్న తెరను తొలగించాడు. అది బాబా ఫోటో. బాబా భక్తుడైన మేఘడు బాబాను త్రినేత్రుడైన శంకరునిగా భావించి పరమ ప్రేమతో పూజించేవాడు. ఆ పటం పైన గాజు పలక విరిగిపోవటం వల్ల దానిని బాగు చేయించడానికి షిరిడీ నుండి బాలాసాహెబ్ తన వెంట నగరకు తెచ్చాడు. బాగుపరిచాక ఆ ఫోటో దీక్షితుని కోసం ఎదురు చూస్తున్నట్టుగా మిరీకర్ ఇంట్లోని హాల్లో బట్టతో కప్పబడి ఉంది. అశ్వ ప్రదర్శన సమాప్తి అయ్యాక బాలాసాహెబ్ తిరిగి వెళ్ళటానికి ఇంకా వ్యవధి ఉండటం వల్ల ఆ ఫోటోను షిరిడీకి తీసుకుని వెళ్ళి బాధ్యతను మాధవరావుకు అప్పచెప్పాడు. బాబా ఫోటో పైన తెరను తొలగించి మాధవరావుకి ఇచ్చి దీన్ని తీసుకొని సుఖంగా షిరిడీకి వెళ్ళమని అతనికి చెప్పాడు. సర్వాంగ మనోహరంగా ఉన్న ఆ పటంపై ప్రథమ దృష్టి పడగానే దీక్షిత్తు నమస్కరించి ఆనందంగా అవలోకించాడు. అకస్మాత్తుగా ఆ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థుని చూసి దీక్షితుని కళ్ళు చెమర్చాయి. ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నాడో వారి పటము వారి మూర్తిలా దారిలోనే కనిపించడం అతనికి అత్యంత ఆహ్లాదం కలిగింది. ఆ పటము షిరిడీ నుండి మిరీకర్ ఇంటికి రావటం, ఆ సమయంలోని దీక్షిత్ అక్కడ ఉండటము విచిత్రమైన ఘటన. దీక్షిత్ మనసులోని కోరికను తీర్చడానికి సాయి సమర్థులు మిరీకర్ ఇంటికి ఆ మిషతో వచ్చినట్టు అనిపించింది. లోనావాలాలో నానా కలిసి మాట్లాడటము, అక్కడే బాబా యొక్క గురుత్వాకర్షణ, బాబాను కలుసుకోవడానికి అంకురార్పణ జరిగింది. లేకపోతే షిరిడీలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి? అంతకాలం ఎందుకు వస్త్రంతో కప్పబడి ఉండాలి? అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షిత్తు బాబా పటాన్ని వెంట పెట్టుకుని ఆనందంగా బయలుదేరారు. ఆ రాత్రి భోజనం అయ్యాక ఇద్దరూ స్టేషన్కి వెళ్ళి 2వ తరగతి టికెట్కు తీసుకున్నారు. 10 గంటలయ్యేసరికి రైలు బండి చప్పుడు వినిపించింది. 2వ తరగతి బోగీలో జనము నిండిపోయి ఉండటం చూశారు. అలా తటస్థపడిన ఆ పరిస్థితికి ఇద్దరికీ బాగా చింత పట్టుకుంది. బండి కదలటానికి కాస్త సమయమే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జనం ఎక్కువగా ఉండటం వల్ల వెనుకకు వెళ్ళిపోయి మర్నాడు షిరిడీకి వెళ్ళాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా బండిలో దీక్షిత్కు పరిచయం ఉన్న గార్డు కనిపించాడు. అతడు వారికి చక్కగా ఫస్ట్ క్లాస్లో కూర్చుని ఏర్పాటు చేశాడు. తర్వాత బండిలో కూర్చొని బాబా యొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమావేశంలో చెప్తుంటే దీక్షిత్ ఆనందంగా ఆలకించసాగాడు. ఆ విధంగా సమయము సుఖంగా త్వరగా గడిచిపోయింది. బండి కోపురగాన్ చేరగానే ఇద్దరూ బండి దిగారు. అక్కడ అనుకోకుండా స్టేషన్లో నానాసాహెబ్ చందోర్కర్ని చూసి దీక్షిత్కు చాలా సంతోషం కలిగింది. ఇద్దరూ అలా కలుసుకున్నారు. నానా కూడా బాబా దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. ఆశించకుండానే సంభవించిన యోగానికి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తర్వాత ముగ్గురు టాంగా కట్టించుకుని ముచ్చరించుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. దారిలో గోదావరి స్నానం చేసి పవిత్ర షిరిడీ క్షేత్రానికి చేరుకున్నారు. సాయిబాబా దర్శనంతో దీక్షితుని మనసు ద్రవించింది. కళ్ళు అశ్రువులతో నిండాయి. ఆనందము ఉప్పొంగింది. నేను కూడా నీ కోసం ఎదురుచూచి నిన్ను కలుసుకోవటానికి శ్యామను నగరకు పంపానని సాయిబాబా అతనితో స్పష్టంగా చెప్పారు. దీక్షిత్కు శరీరం పులకించింది. అశ్రువులతో కంఠము గద్గదమైంది. శరీరమంతా చెమటలు పట్టి కంపించింది. చిత్తవృత్తి ఆనందమయమైపోయింది. శరీరము వణకసాగింది. కళ్ళు అర్ధోన్మిళితమయ్యాయి. అపరిమితానందంతో ఈరోజు నా దృష్టి సఫలమైందని సాయి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు.
మనసుకు ధన్యత అనిపించింది. అతనికి ఎనలేని ఆనందం కలిగింది. అలా తన శరీరాన్ని సాయి సేవకు అర్పించాడు. అతనికి సాయి చరణాల్లో నిష్ట కుదిరింది. సాయి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించాడు. సాయిబాబా సేవ చక్కగా చేయటానికి షిరిడీలో ఒక గృహాన్ని నిర్మించి అనేక సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. సాయి మహిమను బాగా విస్తరింపచేశాడు. సారాంశము: సాయిబాబా తమను సేవించే భక్తులను నిష్కాములుగా చేస్తారు. వారు భక్తులకు విశ్రామధామము. భక్తులకు పరమ సుఖాన్ని ప్రసాదిస్తారు. చంద్రునికి అనేక చకోరాలు, కానీ చకోరాలకు నక్షత్రనాథుడు చంద్రుడు ఒక్కడే. అట్లే తల్లికి అనేక మంది బిడ్డలున్నా బిడ్డ అందరికీ తల్లి ఒక్కతే. బిడ్డలందరికీ తల్లి ఒకతే. సూర్యునికి కమలాలు అనేకం, కానీ కమలాలకు సూర్యుడు ఒక్కడే. గురువుకు భక్తులు అసంఖ్యాకము, కానీ భక్తులకు తండ్రి అయిన గురువర్యులు సాయి ఒక్కరే. మేఘం కోసం ఆదురపడే చాతక పక్షులు అనేకము, కానీ చాతక పక్షులకు మేఘం ఒకటే. అట్లే బాబాకు అనేక మంది భక్తులు, కానీ భక్తులకు తల్లి తండ్రి సాయి ఒక్కరే. భక్తితో వారి శరణజొచ్చిన వారి గౌరవాన్ని కాపాడటము, ప్రేమతో వారి కార్యాన్ని సఫలం చేయటము ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రపంచంలో ప్రాణంతో ఉన్న జీవులను మరణం అంతం చేస్తుంది. నేను నిన్ను విమానంలో తీసుకుని వెళ్తాను అని శ్రీ సాయిబాబా దీక్షిత్కు అభయం ఇచ్చారు. వారు చెప్పిన ప్రకారం దీక్షిత్తు తన నోటితో సాయి యొక్క గుణగుణాలను గానం చేస్తూ ఉండగా అతనికి మరణం సంభవించింది. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. మేము రైలు బండిలో ఒక బల్ల మీద కూర్చొని పరస్పరము సాయి సమర్థని గుర్చిన విషయాల్లో నిమగ్నమై ఉండగా అతడు అకస్మాత్తుగా విమానాన్ని ఎక్కినట్లుగా అనిపించింది. దీక్షిత్తు ఆ సమయాన్ని ఉపయోగించుకొని అకస్మాత్తుగా తన మెడను నా భుజంపై అణించి సుఖాన్ని, శ్వాసానందాన్ని పొందాడు. అతని శరీరం అటు ఇటు పొరలలేదు. కంఠంలో గురక శబ్దము లేదు. ఏ బాధ లేదు. అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్న అతని శరీరము చలనరహితమైంది. అలా దీక్షిత్తు తన మానవ శరీరాన్ని వదిలి ప్రాణజ్యోతిని ఆత్మలో విలీనం చేశాడు. విమాన మార్గాన ఆత్మస్వరూపంలో కలిసిపోయాడు. అతని జ్యోతి విశ్వజ్యోతిలో విలీనమైపోయింది. సాయి చరణాల్లో ధ్యాన నిమగ్నుడవుగా అతని శరీరాభిమానం పూర్తిగా నశించి మనోవృత్తి సంపూర్ణంగా శాంతించింది. శరీరాన్ని పూర్తిగా కృష్ణార్పణం చేశాడు. క్రీస్తు శకం 1926 సంవత్సరం జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున దీక్షిత్తు కర్మభూమిని వదిలి బ్రహ్మపదాన్ని పొందాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇది అతని శరీర అవసానమని అనుకున్నా, అతనికి విమానం వచ్చిందని అనుకున్నా, అతడు సాయి చరణాలలో లీనమైనట్లు ఎవరైనా దీనిని అంగీకరించవలసిందే. ఇటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవచ్చు అని అనుకునేవారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవడం స్వప్నంలో కూడా సంభవం కాదు. చింతామణిని ఇవ్వాలనుకుంటే అది రోజు చింతను పెంచుతుంది. అటువంటి వస్తువును ఇచ్చి ఆలోచనకు అందని ఆత్మ వస్తువును చూపించే గురు రుణాన్ని తీర్చుకోవాలనుకోవడం అవివేకం. నిర్వికల్ప వస్తువును ప్రసాదించే గురువుకు కల్పతరువును ఇచ్చి రుణం తీర్చుకోవడం సాధ్యమా? పోనీ ఈ అన్నిటికంటే గురువుకు పరశువేదిని ఇవ్వతలచితే, పరశువేది ఇనుమును కేవలం బంగారంగా మాత్రమే చేస్తుంది, కానీ గురువు బ్రహ్మరసాన్ని ఆస్వాదింపజేస్తారు.
ఏ కోరికలు లేని గురువుకు కామధేనువుని ఇచ్చి వారి రుణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా? అది కోరికలను ఇంకా పెంచుతుంది. కోరికలు లేని గురువు ఏ కష్టమూ లేని స్థితిని ప్రసాదిస్తారు. మాయాతీతమైన పరతత్వాన్ని ప్రసాదించే గురువుకు మాయా ప్రదర్శనమైన విశ్వంలోని సంపత్తినంతా ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే అది తీరిపోతుందా? శరీరాన్ని గురువుకు దిగ దిగ విడుపు తీయాలనుకుంటే శరీరం నశ్వరమైనది కదా. ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకున్నా అది మిథ్యే. సద్గురువు శాశ్వతమైన సత్య వస్తువును ప్రసాదించే దాత. వారికి మిథ్య వస్తువులను అర్పిస్తే రుణం తీరడం అసంభవం. అందువలన అనన్య శ్రద్ధాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలను అర్పించి వారి ఉపకారాలను స్మరించుకుంటూ సద్గురు చరణాలకు శిరస్సుతో వందనం చేయండి. గురువు యొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవడమే శిష్యునికి అలంకారం. అంతేగాని వారి ఉపకారాల నుండి రుణముక్తులవ్వాలని తలచే శిష్యులు ఆత్మానంద సుఖాన్ని పోగొట్టుకుంటారు. ఇంతవరకు కథను శ్రవణం చేసిన శ్రోతల తృష్ణ పెరిగింది. వారి కుతూహలాన్ని గమనించి వారి జిజ్ఞాసను తీర్చే ఒక చిన్న కథను మనవి చేస్తాను. సామాన్య సంసారుల వలె సాధువులు కూడా బంధువుల ఎడ ప్రేమను చూపుతారు లేదా లౌకికి వ్యవహారాలలో తాము ఎంత దక్షతగా ప్రవర్తిస్తారో ఆ మర్మాన్ని తెలియజేస్తాను. భక్తులను ఉద్ధరించడానికి సాయి ఆయా పాత్రలను స్వయం నటిస్తూ పరమార్థాన్ని బోధిస్తారు. ఈ విషయాన్ని తెలిపే ఒక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఎవరు ఏమి చెప్పకుండానే సత్పురుషులు ఇతర సాధువులను ఎలా గుర్తుపడతారు అన్న విషయం తెలుస్తుంది. ఓసారి గోదావరి నదీ తీరాన ఉన్న రాజమహేంద్ర పట్టణానికి శ్రీ వాసుదేవానంద స్వాముల వారు విచ్చేశారు. వారి ఉపనామం సరస్వతి. వారు గొప్ప అంతర్జ్ఞాని, కర్మ మార్గాన్ని నిష్ఠగా అవలంబించిన వారు. వారి కీర్తి గంగా భూతలంపై ప్రతిధ్వనిస్తుంది. వారి కీర్తిని ఆనోట చెప్పుకోగా విన్న నాందేడు పట్టణంలోని పుండలీకరావు మొదలగు భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. వారు బయలుదేరి రాజమహేంద్ర పట్టణం చేరుకున్నారు. ఉదయం గోదావరి తీరానికి స్వామి దర్శనానికి వచ్చారు. ప్రభాత సమయమున నాందేడుకరు ఇతర భక్తులు నోటితో స్తోత్రాలను పఠిస్తూ గోదావరి స్నానానికి బయలుదేరారు. అక్కడే ఉన్న స్వామిని చూచి భక్తులు వారికి భక్తిగా సాష్టాంగ నమస్కారం చేశారు. సహజంగా కుశల ప్రశ్నలు అవి అయ్యాక మాటలలో షిరిడీ విషయం వచ్చింది. సాయి నామం చెవులలో పడగానే స్వామి తమ చేతులు జోడించి ప్రణామం చేసి, వారు మాకు సోదరులు, నిష్కాములు, వారి యందు మాకు అపారమైన ప్రేమ అని చెప్పారు. అక్కడ ఉన్న ఒక శ్రీఫలాన్ని స్వామి పుండలీకరావు చేతికిచ్చి, షిరిడీకి వెళ్ళినప్పుడు దీనిని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు. ఈ దీనునిపై అనుగ్రహం ఉండాలని, దీనిని మర్చిపోవద్దని, నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పు. వారికి నా నమస్కారమని చెప్పు. మీరు మరలా షిరిడీ వెళ్ళినప్పుడు నా సోదరునికి ఈ శ్రీఫలాన్ని నా నమస్కారములతో అర్పించండి. మేము స్వాములం, మేము ఎవరికీ వందనం చేయరాదని మా నియమం. అయినా ఈ సందర్భంలో అది శుభప్రదమని ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను. అందువలన సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీఫలాన్ని సాయి చరణాలయందు మర్చిపోకుండా అర్పించండి అని చెప్పారు. వారి మాటలను విని పుండలీకరావు వారి పాదాలకు వందనం చేసి వారి ఆజ్ఞానుసారమే ఆచరిస్తానని చెప్పాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించి తాను ధన్యుణ్ణి తలచి స్వామికి శరణు వేడి పుండలీకరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వామి సాయిబాబాను సోదరుడు అని అనడం పొరపాట. యావజ్జీవ అగ్ని హోత్రం జుహూయత్ అన్న శృతి వచనానికి అనుగుణంగా సాయిబాబా ప్రవర్తించారు.
సాయిబాబా ఎదుట అహోరాత్రులు అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. అది వారి వ్రతం. ప్రజలు దానిని దుని అని అంటారు. భక్తుల బాగు కోసం, వారి చిత్తశుద్ధి కొరకు, బ్రహ్మప్రాప్తి కొరకు అగ్నిహోత్రాది కర్మలను, ఇతర సాధనాలను బాబా ఆచరించేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా యతి. వారు అగ్నిహోత్ర వ్రతాన్ని ఆచరించేవారు. అందువలన వారు బాబాను సోదరుడని అనడం అర్థం లేని మాట కాదు. తరువాత నెల తిరగకుండానే పుండలికరావు నలుగురు మిత్రులను వెంటబెట్టుకొని సాయిబాబా దర్శనానికి బయలుదేరే యోగం వచ్చింది. సామానులను, పళ్ళు పలహారాలను మరియు మర్చిపోకుండా స్వామి ఇచ్చిన కొబ్బరికాయను తీసుకుని అందరూ సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. మన్మాడ్లో దిగారు. కోపరగాం బండికి వ్యవధి ఉండడం వలన బాగా దప్పిక కలిగితే ఒక కాలువ దగ్గరికి వెళ్ళారు. పరగడుపున ఒట్టి నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమని పలహారానికి తెచ్చుకున్న అటుకుల పొట్లాన్ని బయటకు తీశారు. వానిని నోట్లో వేసుకోగా ఆ అటుకులు చాలా కారంగా ఉన్నాయి. కొబ్బరి లేకుండా వానిని తినలేరు కనుక వారి శ్రమ వ్యర్థం అనిపించింది. అప్పుడు ఒకడు కొబ్బరికాయను కొట్టి అటుకులలో కలిపి వాని రుచిని చూడండి అని ఉపాయాన్ని చెప్పాడు. కొబ్బరికాయ అని అనగానే అది వెంటనే సిద్ధమైంది. ఇక పగలగొట్టడం ఎంతసేపు? కొబ్బరి ముక్కలను కలుపుకొని తింటే అటుకులు రుచికరంగా ఉన్నాయి. వానిని తిని నీరు తాగారు. కొట్టిన ఆ కొబ్బరికాయ ఎవరిది అని ఎవరూ చూసుకోలేదు. ఆకలి బాధలో ఉండి ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు. తర్వాత కోపరగాంకు వెళ్లే రైలు బండిలో కూర్చున్న పుండలీకరావుకు దారిలో కొబ్బరికాయ గుర్తుకు వచ్చింది. షిరిడీ దగ్గరకు చేరుకునేసరికి అతనిలో కలవరం బయలుదేరింది. వాసుదేవానంద సరస్వతి స్వామి శ్రీఫలం పొరపాటుగా అటుకులలో కలిసిపోయిందని, అదే కొబ్బరికాయ పగిలింది అని గ్రహించి పుండలీకరావు చాలా భయపడ్డాడు. శరీరం అంతా వణికిపోయింది. సత్పురుషుని పట్ల అపరాధం జరిగింది. అతనికి చాలా బాధ కలిగింది. ఎంత పాపాన్ని మూట కట్టుకున్నాను, స్వామి శాపానికి గురి అయ్యాను. అక్కడ వారి వద్ద నా ప్రలాపనంతా వ్యర్థమయ్యింది. శ్రీఫలానికి పట్టిన గతిని గని పుండలీకరావు చాలా కలవరపడ్డాడు. ఆశ్చర్యంతో అతని మనసు మోగపోయింది. ఇప్పుడు బాబాకు ఏం ఇవ్వాలి? వారితో ఏ విధంగా చెప్పాలి? వారికి నా మొహం ఎలా చూపించను? వారికి ఇవ్వవలసిన శ్రీఫలాన్ని కోల్పోయాను కదా. సాయి చరణాలకు అర్పించవలసిన శ్రీఫలాన్ని పలహారమైపోయింది. సత్పురుషునికి అగౌరవం జరిగింది అని పుండలీకరావు తనలో దుఃఖపడ్డాడు. బాబా కొబ్బరికాయను అడిగితే మన్మాల్లో దానిని పలహారం చేశామని, ఇప్పుడు ఆ కొబ్బరికాయ లేదని చెప్పలేక అందరూ సిగ్గుతో తలలు దించుకోవాలి అని అందరి మనసుల్లోనూ బాధ ఉంది. కొబ్బరికాయ తన వద్ద లేదని నిజాన్ని చెప్పడానికి సిగ్గు. సాయి మహారాజు సర్వ సాక్షి కనుక వారితో అబద్ధం చెప్తే పని జరగదు. సాయి దర్శనంతో భక్తులు సంతోషించారు. వారి కళ్ళు ఆనంద అశ్రులతో నిండిపోయి వారి మనసులు ప్రసన్నమైనాయి. మనం ఎప్పుడు తీగలు లేకుండానే వార్తలను పంపుతూ ఉంటాము. విజ్ఞానపరంగా ఎంతగానో పురోగమాన్ని సాధించామని చాలా గొప్పగా గర్వపడతాం. వాని కొరకు ఎంతో ధనం వ్యయం చేసి అక్కడక్కడ స్టేషన్లను నిర్మించాలి. కానీ సాధు సత్పురుషులకు ఏ సాధనాలు అవసరం లేదు. మనసుతోనే వార్తలను పంపుతారు. స్వామి పుండలీకరావుకు కొబ్బరికాయను ఇచ్చిన వార్త విషయం సాయినాథునకు ఏ తంతులు లేకుండానే అందినది. పుండలీకరావు సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు వారు తమంతట తాము మా సోదరుని వద్ద నుండి తెచ్చిన నా వస్తువును ఇవ్వు అని అడిగారు. అప్పుడు పుండలీకరావు బాబా పాదాలను పట్టుకొని ఆవేదనతో, నేనేమని చెప్పను? క్షమించమని మిమ్మల్ని ప్రార్థించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను కొబ్బరికాయను గుర్తుపెట్టుకొని మరీ తెచ్చాను. కానీ ఆకలిని తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళినప్పుడు అందరం దాని గురించి మర్చిపోయాం. అక్కడ దానినే పగలగొట్టి అటుకులతో కలిపి అందరం పలహారం చేశాం. కనుక మీకు మరొక కాయను తెచ్చి ఇస్తాను, దయతో స్వీకరించండి అని అతను లేవపోగా సాయి మహారాజు అతని చేతిని పట్టుకుని వద్దని వారించారు. పొరపాటుగా విశ్వాసఘాతకం జరిగింది. మీరు దయామయులు, నన్ను క్షమించి మీ హక్కున చేర్చుకోండి. నేను మహా అపరాధి
అపరాధిని. సజ్జనులు సాధువు అయిన స్వామి వచనాన్ని పాటించకుండా మీకు అర్పించవలసిన శ్రీఫలాన్ని నేను తిన్నాను. ఇది సాధువుల మాట జవదాటడం. నేనెంతటి మహా అపరాధిని! ఈ పాపానికి అసలు నిష్కృతి అంటూ ఉందా? నేను ఎంతటి సిగ్గుమాలిన వాణ్ణయ్యాను. ఆ మాటలు విని బాబా నవ్వుతూ, బాధ్యతగా దగ్గరుంచుకోలేని వాడివి అసలు ఆ కొబ్బరికాయను ఎందుకు తీసుకున్నావు? నీవు నా వస్తువును నాకు తెచ్చి ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచాడు. దాని పరిణామం ఇదేనా? నీవు పనిచేసే పద్ధతి ఇదేనా? నా సోదరుని కోరిక తీరలేదు కదా. ఆ శ్రీఫలానికి బదులుగా ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కావు. జరగవలసింది జరిగింది. ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తున్నావు? స్వామి నీకు కొబ్బరికాయ ఇవ్వడం కేవలం నా సంకల్పం. నా కోరిక ప్రకారమే ఆ కాయ పగిలింది. కర్తృత్వాన్ని అనవసరంగా నీపైన ఎందుకు వేసుకుంటావు? నేను అపరాధినని అహంకార బుద్ధితో అనుకుంటున్నావు. నేను కర్తను కాను అన్న నిరహంభావాన్ని అలవర్చుకుంటేనే ఏ బాధ ఉండదు. పుణ్యకార్యాలు మాత్రం నేను చేశానని అనుకున్నప్పుడు పాపకర్మలను కూడా నేనే చేశానని ఎందుకు అనుకోరు? రెండు కర్మల ఫలితము ఒక్కటే. అందువలన నీవు నిరభిమానంగా ప్రవర్తించు. నీవు నన్ను కలుసుకోవాలన్న నా సంకల్పం వలనే ఆ కొబ్బరికాయ నీ దోసిల్లో పడింది. ఈ మాట ముమ్మాటికి నిజం. మీరు నా బిడ్డలు. మీ నోట్లో పడ్డ ఆ కాయను మీరు నాకు అర్పించినట్లే, అది నాకు నిశ్చయంగా అందినట్లే అని తెలుసుకో. ఆ విధంగా బాబా తమ వచనాలతో సమాధానపరచగా పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి అతని మనసు కుదితపడింది. శ్రీ సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. కొబ్బరికాయ పోవడం అనే నిషతో చేసిన బాబా యొక్క బోధ అతని మనసుకు ఉపశమనం కలిగించింది. అహంభావంతో సతమతమవుతున్న వారి అహంకారం తొలగిపోయి వారు నిర్దోషులయ్యారు. ఇదే ఈ కథాసారం. మనోవృత్తిలో అహంభావం తగ్గుతున్న కొద్దీ పరమార్థంలో అధికారాన్ని సంపాదించి భావాన్ని సులువుగా దాటగలదు. ఇప్పుడు అపూర్వము మధురము అయిన మూడవ భక్తుని అనుభవాన్ని వింటే బాబా యొక్క అసమాన వైభవం, వారి సామర్థ్యం తెలుస్తాయి. ఉత్తర భాగంలోని బాంద్రా తాలూకాలో బాంద్రా పట్టణం ప్రక్కన శాంతాక్రూజ్ అనే పట్టణంలో హరిభక్తుడైన ధురంధర కుటుంబం ఉండేది. ఆ సోదరులు అందరికీ సాధువుల ఎడ భక్తి. వారికి శ్రీరాముని యందు దృఢమైన భక్తి విశ్వాసాలు. రామనామమందు వారికి అనన్యమైన శ్రద్ధ ఉండేది. ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోవడం వారికి ఇష్టముండేది కాదు. వారి జీవనం సాధారణంగా ఉండేది. వారి పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు. వారి స్త్రీలు కూడా మంచి ఆచరణ కలిగి ఉండేవారు. అందువలన చక్రపాణి వారికి రుణపడి ఉన్నాడు. వారిలో ఒకరు బాలారాం. అతడు విఠల భక్తుడు. పుణ్యకార్యాలు చేయటంలో ప్రసిద్ధుడు. అందరికీ ప్రీతిపాత్రుడు. అతనికి రాజదర్బారులో మంచి పేరు. 1878 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తారీఖున ఒక రామభక్తుని ఇంట ఈ రత్నం భూతలంపైకి వచ్చింది. పటారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం ముంబైలో ఒక ప్రసిద్ధ గౌరవనీయమైన కుటుంబంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య విద్యా పారంగతుడు. న్యాయవాది వృత్తిని చేపట్టినవాడు. తత్వజ్ఞానంలో నిష్ణాతుడు. విద్వాంసుడని అంతటా ప్రసిద్ధి చెందినవాడు. ఇతనికి పాండురంగుని యందు అత్యంత ప్రేమ, పరమార్థంలో పరమ శ్రద్ధ. ఇతని తండ్రి యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు. కొడుకుకు విఠలునిపై భక్తి. సోదరులందరూ డిగ్రీలు ఉన్నవారు. వారి వ్యవహారం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండేది. అయినప్పటికీ బాలారామునిపై వారసత్వంగా అపూర్వమైన మంచి సంస్కార ప్రభావం పడింది. ఆకర్షణీయమైన అతని ప్రవర్తన, నిర్మలమైన విచార సరళి, కుశాగ్ర బుద్ధి, సత్ప్రవర్తన, ఈ గుణాలు అనుకరణీయాలు.
ఇతడు సమాజ సేవ బాగా చేశాడు. తమ సమాజాన్ని గురించి స్వయం రాశాడు. తను స్వీకరించిన బాధ్యతలన్నీ ముగిసిన తరువాత పరమార్థాన్ని సంపాదించుకోవాలని బయలుదేరాడు. పరమార్థంలో కూడా మంచి పురోగతిని సాధించాడు. భగవద్గీత, జ్ఞానేశ్వరి గ్రంథాలను పఠించి వానిలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాలలో దిట్ట అని పేరు పొందాడు. క్రీస్తు శకం 1925 సంవత్సరంలో చిన్న వయసులోనే సాయి యొక్క ఈ పరమ భక్తుడు బ్రహ్మీభూతుడయ్యాడు. అతని గురించిన చిన్న కథను వినండి. క్రీస్తు శకం 1925 సంవత్సరంలో జూన్ నెల 9వ తారీఖున ఇతడు ఇహలోక యాత్రను ముగించి విఠలునిలో లీనమయ్యాడు. క్రీస్తు శకం 1912 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక మంచి రోజున దురందర్ సోదరునికి సాయి సత్పురుషుని దర్బారుకు వెళ్ళే యోగం వచ్చింది. దీనికంటే 6 నెలలు ముందు జ్యేష్ఠ సోదరుడైన బాబుల్జీ షిరిడీ వెళ్ళి వామనరావు వెంట సాయిబాబా దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వచ్చాడు. అతడు పొందిన మధురానుభవాన్ని మరియు అపూర్వమైన సాయిబాబా యొక్క దర్శన లాభాన్ని తాము కూడా పొందాలని బాలారాం మొదలగు వారు షిరిడీ వెళ్ళారు. మీరు షిరిడీకి రాకముందే ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు అని బాబా అందరి వైపు చూస్తూ అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను ఎవరో చెప్పగా విని తాను షిరిడీ వస్తున్నట్లు ఎవరికీ కబురు చేయలేదే, మరి ఈ విషయం బాబాకి ఎలా తెలిసింది అని దురందరు సోదరునికి చాలా ఆశ్చర్యం కలిగింది. కళ్ళ ఎదుట సాయిని చూడగానే పరుగున పోయి వారి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మెల్లమెల్లగా ముచ్చటించుకుంటుంటే అందరికీ ఆనందం కలిగింది. దురందర సోదర బృందం రావటం చూచి బాబా, ఈ దర్బారు మనుష్యులు వస్తారని చెప్పాను కదూ, వీరే అని చెప్పారు. తరువాత బాబా చెప్పిన మాటలలో ఒక్కో పదాన్ని వినండి. పూర్వం నుండి నీకు నాకు పరిచయం, మనది 60 తరాల అనుబంధం అని బాబా చెప్పారు. బాలారాం మొదలగు దురందర సోదరులు అందరూ వినయంగా చేతులు జోడించుకుని బాబా శ్రీచరణాలను అవలోకిస్తూ వారి ఎదుట నిలుచున్నారు. శ్రీ సాయి దర్శనంతో వారందరి మనసులు ప్రేమతో ఉత్సాహంతో నిండిపోయాయి. వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. వారి జన్మ సార్థకమనిపించింది. కంఠం గద్గతమయ్యింది. శరీరమంతా రోమాంచితమయ్యింది. అష్టభావాలు ఉప్పొంగాయి. బాలారాం పరిస్థితిని చూచి సాయినాథునికి సంతోషం కలిగింది. ఎంతో ప్రేమతో వారందరికీ ఉపదేశ వచనాలను చెప్పారు. శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజురోజుకు పెరిగేలా, నన్ను రోజురోజుకు అధికంగా ఆరాధించేవారు మరియు మనోవృత్తిని, కామ క్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు. దృఢ విశ్వాసంతో తమ గురువులను ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు. అట్టి వారిని ఎవరు చెడు బుద్ధితో చూడరు. అరగడియ అయినా వ్యర్థం చేయక గురువు యొక్క భజనలో శ్రద్ధ కలిగి ఉన్న వారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తారు. ఇటువంటి బాబా వచనాలను విని ఆనందంతో అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మనసులు ప్రసన్నమయ్యాయి. అంతఃకరణం గద్గతమయ్యింది. అందరూ వందనం చేసి సాయి వచనాల పూలమాలను తమ మెడలో వేసుకున్నారు. దానితో భక్తి ఉప్పొంగి ఆనందం కలిగింది. తరువాత అందరూ బసకు వెళ్ళి భోజనానంతరం కాసేపు విశ్రమించి మరలా సాయంత్రం బాబా వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశారు. బాలారాం వినయశీలి. బాబా పాదాలను ఒత్తసాగాడు. బాబా చిలుంగొట్టాన్ని అతని ముందుకు జరిపి పీల్చమని సైగ చేశారు. అతనికి అది అలవాటు లేకపోయినా బాబా ప్రసాదమని భావించి కష్టంగా పీల్చి దానిని బాబా చేతికి ఇచ్చి భక్తిగా వారికి అభివందనం చేశాడు. బాలారాం భాగ్యం. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పూర్తిగా నయమయ్యింది. ఆ ఉబ్బసపు జబ్బు అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నాటిది. చిలుం ప్రభావం చెవిలో
మంత్రం ఊదినట్లుగా అనిపించింది. చిలుమును ఒక్కసారి పీల్చి సవినయంగా నమస్కరించి తిరిగి ఇచ్చేశాడు. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పోయింది. మరలా ఎప్పుడూ రాలేదు. మధ్యలో ఒక్కరోజు మాత్రం బాలారాంకు దగ్గు వచ్చింది. అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఎవరికీ అర్థం కాలేదు. తరువాత విషయాన్ని కనుక్కోగా ఆ రోజే బాబా తమ శరీరాన్ని వదిలివేసినట్లు తెలిసింది. ఆ భక్తునికి బాబా అలా సూచించారు. బాలారాంకు దగ్గు వచ్చిన రోజే బాబా తమ శరీరాన్ని భజించారు. దేనితో అతనికి తమ నిదానాన్ని సూచించారు. అప్పటి నుండి అతనికి మరణం వరకు మరలా ఎప్పుడూ దగ్గు రాలేదు. ఈ చిలుము అనుభవాన్ని ఎవరైనా ఎలా మరచిపోగలరు? ఆ రోజు గురువారం, పైగా చావడి ఊరేగింపు. దురందర్ బృందానికి ఇనుమడించిన ఆనందం లభించి ఆ రోజు స్మరణీయకంగా మిగిలింది. 8 నుండి 9 వరకు బాబా ఎదుట ప్రాంగణంలో తాళాలు, తప్పట్లు, మృదంగ బాధనలతో భజన జరిగింది. భక్తులు అభంగాలు పాడుతుంటే మరోవైపు పల్లకీని అలంకరిస్తుండేవారు. పల్లకీ తయారయ్యాక బాబా చావడికి బయలుదేరేవారు. ఇది వరిలో 37వ అధ్యాయంలో చావడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను. ఇక్కడ చెప్పడం పునరుక్తి అవుతుంది. బాబా ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావడిలో గడిపేవారు. వారి ఆ నియమం ఆగకుండా వారు శరీరాన్ని విడిచే వరకు సాగింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఆ చావడి వైభవాన్ని చూడాలని బాలారాంకు కుతూహలం. అందువలన చావడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురంధర బృందం అక్కడికి వచ్చారు. షిరిడీ గ్రామవాసులు, స్త్రీలు, పురుషులు బాబాను వెంటబెట్టుకుని ఎంతో ఉత్సాహంగా జయజయకరాలు చేస్తూ చావడికి బయలుదేరారు. శ్యామసుందర్ అని అందమైన పేరు గల బాబా గుర్రం వీపు మీద జరీ వస్త్రాన్ని ధరించి చక్కటి అలంకారాలతో దై దై అని నాట్యం చేస్తున్నట్లుగా ముందు నడిచింది. సన్నాయి డోలు మొదలగు వాద్యాలు మోగుచుండగా అలంకరించిన శ్యామకర్ణతో బాబా పల్లకి వెంట ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. పతాకాన్ని చేత పట్టుకుని ఛత్రాన్ని శ్రీ సాయి శిరస్సుపై పట్టుకుని వెంజామరలను వీస్తూ నలువైపులా దివిటీలను పట్టుకుని నడిచారు. తాళాలు, మృదంగం మొదలగు వాద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకు ఇరువైపులా నడిచారు. ఇటువంటి రమ్యమైన ఊరేగింపు చావడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలిచి విధిపూర్వకంగా చేతులతో ఏవో సూచనలు చేశారు. బాబా భక్తుడు మహల్సాపతి బాబాకు ఎడమవైపున, బాబా పైన ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు. బాబాకు కుడివైపున ప్రాధ్యాపకులు లాంతర్ పట్టుకుని నడిచాడు. బాబా ముఖం అసలే సువర్ణవర్ణం, పైగా దీపాల ప్రకాశంతో రాగి కలిసిన బంగారంలా అరుణారుణ ప్రభలతో శోభిస్తుంది. ఆ సమయంలోని వారి పవిత్ర దర్శనం మహాభాగ్యం. బాబా ఏకాగ్ర మనసుతో నిలుచుని ఉత్తరాభిముఖంగా కుడి చేతిని చిందుతూ పైకి ఊపినప్పుడు ఎవరిలో పిలుస్తున్నట్లుగా అనిపించింది. అక్కడి నుండి చావడికి బాబాను తీసుకుని వెళ్లి గౌరవపూర్వకంగా కూర్చోబెట్టి వస్త్రాలను, దివ్యాలంకారాలను అర్పించారు. వారి శరీరానికి చందనం పూశారు. ఒకప్పుడు సురాయితో తలపాగాను, మరొకప్పుడు బంగారు కిరీటాన్ని లేదా ముదురు రంగు తలపాగాను వారి తలపై ఉంచారు. అందమైన జరీకోటును తొడిగారు. అందమైన రత్నాల ముత్యాల మాలలు ప్రేమగా వారి మెడలో వేశారు. ఒకరు వారి నొసటన పరిమళ కస్తూరి తిలకాన్ని దిద్దారు. ఒకరు వారి చరణాలను ప్రక్షాళన చేసి అర్ఘ్యపాద్యాది పూజలు చేశారు. మరొకరు కుంకుమ పువ్వు కలిపిన చందనాన్ని అద్దారు. ఒకరు వారి నోటికి తాంబూలాన్ని అందించారు. బాబాకు పంచారతిని, కర్పూర నిరసనాన్ని ఇచ్చినప్పుడు వారి దివ్య తేజస్సు యొక్క శోభ అనుపమానంగా కనిపించింది. పాండురంగమూర్తి ముఖం దివ్య తేజస్సుతో శోభాయమానంగా వెలిగిపోయేలా
సాయిబాబా ముఖం కూడా తేజోవంతంగా ప్రకాశించటం చూసి దురందర్ ఆశ్చర్యపోయాడు. ఆకాశంలో మెరిసే మెరుపును భూమిపై నుండి చూడలేనట్లే సాయి నొసటన తేజస్సు చూడలేక కళ్ళు మెరిశాయి. ఆ మరునాడు తెల్లవారుజామున జరిగే కాగడ ఆరతికి దురంధర ప్రభుత్వులు వచ్చారు. అప్పుడు కూడా బాబా ముఖంలో అదే తేజస్సును అవలోకించారు. అప్పటి నుండి బాలారాముకు సాయి చరణాల యందు కుదిరిన దృఢమైన నిష్ఠ మరణించే వరకు ఏ కొంచెమైనా చెలించలేదు. ప్రేమ సాయి చరణాలకు శరణుజొచ్చి తరువాతి అధ్యాయంలో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేసి సింహాలోకనం చేస్తాడు. చివరిసారిగా నా యందు శ్రద్ధ చూపించండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమట్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో భక్త త్రయావృత కథనమను 51వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయి నాదార్పణ మస్తు శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 52వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు ఈ గ్రంథాన్ని సింహావలోకనం చేసి తరువాతి అధ్యాయాల సారాంశమైన అవతరణికతో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేస్తాను. సాయిబాబా శరీరంతో ఉండగా ఆయా సమయాలలో భక్తులకు కలిగించిన అనుభవాలను గుర్తుంచుకోవడానికి ఈ గ్రంథాన్ని వ్రాయించి శ్రీ సాయిలీల మాసపత్రికలో ప్రచురింపచేశారు. పరమ పవిత్రమైన సాయిలీల పత్రికలో యుగపరాలను గురించి ప్రబోధించే మన సద్గురు చరిత్రను కథలా పఠించండి. సాయిబాబా లీలలు అసంఖ్యంగా సేకరించబడి ఉన్నాయి. శాస్త్రజ్ఞానం లేని పాండిత్య జ్ఞానం గాని లేని హేమట్ పంతు చేతిని పట్టుకుని సాయిబాబా తమ చరిత్రను వ్రాయించారు. కొందరు గురువులు తమ ఖ్యాతిని తమ నోటితో శిష్యులకు వినిపిస్తారు. అది వారి తదనంతరం గ్రంథరచనకు స్ఫూర్తి కలిగిస్తుంది. సాయిబాబా అనేక రకాల గొప్ప గొప్ప వృత్తాంతాలను చెప్తున్నప్పుడు శ్రోతలు ఆకలి దప్పులను మరచి అత్యంత తల్లీనులై వినేవారు. సాయి యొక్క దివ్య రూపాన్ని చూచిన వారి వివిధ పాపాలు నశించిపోయాయి. అటువంటి వారి శక్తి ప్రభావాన్ని ఆద్యంతం పూర్తిగా వర్ణించడం సాధ్యమా? ఉదారమైన స్వభావం గల సాయి తమను ఆరాధించిన భక్తులను ఉద్ధరించడానికి తమ వైభవాన్ని తెలిపే చరిత్రను వ్రాయించి ఉంచారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసిన తరువాత సాయి సమాధిని దర్శించి ఈ సాయి సచ్చరిత్రను పఠించండి. మీ త్రివిధ పాపాలు నశిస్తాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయిబాబా లీలలను మామూలుగా ఉచ్చరించుకున్నా సరే మనకు తెలియకుండానే పరమార్థం అబ్బుతుంది. భక్తిగా ఈ గ్రంథాన్ని పఠిస్తే కోటి పాపాలు నశిస్తాయి. జనన మరణాల రాకపోకలను వదిలించుకోవాలని కోరుకునేవారు గురు చరణాల యందు మరియు అఖండ గురునామస్మరణ యందు భక్తి కలిగి ఉండాలి. మిథ్యా జ్ఞానానికి కారణం ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోవడం. అదే జనన మరణాలకు సర్వ అనర్థాలకు కారణం. మోహం అంటే మిథ్యా జ్ఞానం. ఆత్మ లేని జడ వస్తువు యందు ఆత్మాభిమానం ఉండటాన్నే విద్వజ్ఞులు మృత్యువు అని అంటారు. సాయి కథాసాగరాన్ని మథనం చేసి మధురము నిత్య నూతనము అయిన సాయి కథలను శ్రవణం చేసే శ్రోతలకు అధపతనం తప్పుతుంది. సాయి యొక్క సగుణ సాకార స్థూల రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే వారి సగుణ రూపం లోపించి సూక్ష్మతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. సగుణ సాకార రూపాన్ని ముందుగా ఆరాధించకపోతే ఆత్మ యొక్క జ్యోతి తెలియదు. నిర్గుణ పరబ్రహ్మ తత్వం పూర్తిగా అవగాహన కాదు. బాబా భావికులైన భక్తులను తన పాదాల వద్దకు రప్పించి వారికి తెలియకుండానే శరీర భాష లేని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. సాగరాన్ని ఆలింగనం చేసుకున్న నది తాను నది అన్న విషయం మర్చిపోయినట్లు బాబా తమను ఆశ్రయించిన భక్తుల ద్వైతాన్ని తొలగించేవారు. రెండు దీపాలు ఒకదానికొకటి ఆలింగనం చేసుకున్న
క్షణాన ద్వైత స్థితి పోయి అవి ఒక్కటైపోయి ఒకే దీపంగా వెలుగుతాయి. తన సువాసనను విడిచి కర్పూరం, ప్రకాశాన్ని విడిచి సూర్యుడు, కాంతిని విడిచి సువర్ణం వేరుగా ఉండగలవా? నది సాగరంలో కలిసిపోగానే అది సాగరం అయిపోతుంది. అట్లే ఉప్పు సాగరంలో పడిన వెంటనే సాగరమైపోతుంది. అదేవిధంగా సాయి చరణాలను ఆశ్రయించిన భక్తుల ద్వైత భావం తొలగిపోతుంది. తమ అహంభావాన్ని త్యజించిన వారు సద్గురువులో ఐక్యమైపోతారు. జాగృతి, స్వప్నం లేక సుషుప్తి మూడింటిలో ఏ స్థితిలోనైనా మనోవృత్తి సాయిమయమవుతే చాలు, అదే ప్రపంచం నుండి విరమించినట్లు. ఇప్పుడు సాయి పాదాలకు ప్రణామం చేసి, నా మనసు మిమ్మల్ని తప్ప దేనిని కోరకుండుగాక అని వేడుకుంటున్నాను. బ్రహ్మాది స్తంభ పర్యంతం, ఘటాలలో, మఠాలలో, ఆకాశం వలె సర్వ ప్రాణులలో ఏ కాస్త భేదభావం లేకుండా పరిపూర్ణంగా నిండి ఉండి భక్తులందరినీ సమానంగా చూస్తూ ప్రియాలను, మానవ అవమానాలను ఎరుగనటువంటి వారు, మతాభావం అసలే లేనటువంటి సాయి సమర్థులకి శరణు వేడుతున్నాను. స్మరించే వారి సకల కోరికలను తీర్చే సాయి చరణాలపై శిరస్సు నుంచి కృతార్థుణ్ణి అవుతాను. ఇక సజ్జనులు, భక్త శ్రేష్ఠులు అయిన శ్రోతలందరికీ నా ప్రణామాలు. గొప్ప స్నేహితులైన మీరు నా మనవిని వినండి. ఇంతవరకు నెల కొంత సమయాన్ని వినియోగించి ఏ సాయి కథలను విన్నారో వానిని ఒక్క క్షణమైనా మర్చిపోకండి. మీరు సాయి కథలను ప్రేమపూర్వకంగా వింటే వక్త అయిన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు. శ్రోతలకు శ్రద్ధ లేకపోతే వక్తకు సంతోషం కలుగదు. ఉభయులకు ప్రసన్నత లేకుండా చేసే శ్రవణం వృథాశ్రమ. భవసాగరాన్ని దాటటం పరమ కఠినం. దీనిలో మోహపు అలలు ఎల్లప్పుడూ ఉప్పొంగుతూ చెడు విచారాలనే తీరాన్ని ఢీకొంటాయి. ధైర్యమనే వృక్షాలు పడిపోతాయి. అహంకారమనే గాలి వీచటం వలన సాగరమంతా అల్లకల్లోలమవుతుంది. దీనిలో క్రోధ, ద్వేషాలనే పెద్ద పెద్ద మొసళ్ళు నిర్భయంగా చోటు చేసుకుంటాయి. మరియు నేను, నాది అన్న ఈ మొసళ్ళు వాసనలు, వికల్పాలు అనే అనేక సుడిగుండాలు, నింద, అసూయ, తిరస్కారం మొదలైన అసంఖ్యాక జలచరాలు సంచరిస్తుంటాయి. ఇది ఇంతటి భయంకరమైన సాగరమైనప్పటికీ అగస్త్యుని రూపంలో గురువు దీనిని ఔపోసం పట్టుతారు. వారి చరణ ధూళికి దాసులైన వారికి లవలేశమైనా దీని భయం ఉండదు. అందువలన సద్గురు సాయి సమర్థులు భవసాగరాన్ని దాటించే నౌక అయి వారిని ఆశ్రయించిన వారినందరినీ వారు అవతలి తీరానికి చేర్చుతారు. మహా దుస్తరమైన ఈ భవసాగరాన్ని దాటడానికి సాయి చరణాలను నావగా చేసుకుంటే నిర్భయంగా అవతలి తీరానికి చేర్చుతారు. నిష్టలోని విశిష్టత ఇటువంటిది. ఇటువంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రపంచ దుఃఖాలలోని తీవ్రత తెలియదు. దీనికంటే లాభకరమైనది వేరే ఏదీ లేదు. ఇదే శక్తి మనకు చక్కగా ఉపయోగపడుతుంది. సాయి చరణాలలో అత్యంత భక్తి, కళ్ళల్లో సాయి మూర్తిని నింపుకొని సర్వ ప్రాణులలోనూ సాయినే చూడగలిగే స్థితి భక్తులకు కలుగుగాక. పూర్వజన్మలో స్వేచ్ఛగా విహరించి పతనాన్ని పొందాము. ఇప్పుడైనా సద్గతిని పొందడానికి, విషయ భోగాలను త్యజించడానికి శక్తి లభించుగాక. సాయి సమర్థులు ఎప్పుడూ వెన్నంటి ఉంటే ఎవరూ ఏం చేయలేరు అన్న దృఢ విశ్వాసంతో నిర్భయంగా ఉండే భక్తులు ధన్యులు. ఇప్పుడు బాబా చరణాలను పట్టుకొని సకల భక్తజనుల కొరకు వారిని ప్రార్థించాలని అనిపిస్తూ ఉంది. ఈ గ్రంథం అందరి గృహాలలో ఉండాలి. కారణం, దీనిని నిత్యము నియమంగా భక్తితో పారాయణ చేసే వారి కష్టాలు నివారించబడతాయి.
శుచిర్భూతులై భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని 7 రోజులలో పఠించిన వారి అరిష్టాలు తొలగిపోతాయి. ఇది ఆధ్యాత్మిక ధారంతో అల్లబడింది. శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ యొక్క కథలలో నిండి ఉంది. బ్రహ్మైత్నైక రసపూరితమైనది. దీనిలో అద్వైతం గురించి అపూర్వంగా వివరించబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ పుణ్య శరద్ బాబూజీ కీ జై. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे ना बाप बाई. रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा,
अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai